ఒక అతను 38 సంవత్సరాల నుంచి ఉన్నాడు. అతను స్వస్థత పొందుకోలేదు, విడుదల పొందుకోలేదు. ఎందుకు దేవుడు అతన్ని విమోచించలేదు? ఎందుకు దేవుడు అతను విడుదల పొందుకోలేదంటే అతని ప్రయత్నం అతను చేయలేదు. 38 సంవత్సరాలు కొంచెం కొంచెం జరిగితే ఆ కోనేటి దగ్గరికి ఏదో ఒక రోజు వెళ్తామా లేదండి? ఏదో ఒకలాగా ఏం చేయగలం? వెళ్ళిపోతాం. మళ్ళీ అతనికి 3 పూట్ల తెచ్చి ఫుడ్ అతను ప్రయత్నం ఎవరో ఒక మనిషిని పెట్టుకుని, అమ్మ కొద్దిగా దేవదూత వచ్చినప్పుడు నన్ను అలా తోసే అని ఒక మనిషిని జీతానికి పెట్టుకుంటే తోయిరా. అతను ప్రయత్నం చేశాడా విడుదల పొందుకోవడానికి? బాగుంది సుఖంగా. అక్కడ 3 పూట్ల తెచ్చి ఇచ్చేస్తున్నారు భోజనం. ఏ పని చేయవసరం లేదు. అన్ని పనులు ఎవరు చేసేస్తున్నారు? మనుషులే చేసేస్తున్నారు. వచ్చి వాళ్ళు పోయి వాళ్ళు పలకరిస్తా అందరినీ అన్నీ చేసుకుంటే బాగుంది, హ్యాపీగా అక్కడ లైఫ్ అవుతుంది. కాబట్టి ప్రయత్నం చేయట్లేదు, అందులోంచి బయటకు రావాలి, విడుదల పొందుకోవాలి అన్న ఆశ లేదు. మనం విడుదల విమోచన పొందుకోవాలంటే మనం ప్రయత్నం చేయాలి. మనం ప్రయత్నం చేస్తే మన ప్రయత్నాల్లో దేవుడు సఫలం చేస్తాడు, వెంటనే విమోచిస్తాడు. ప్రయత్నం చేయకుండా నాకు విడుదల వచ్చేయాలి, నాకు అది చేసేయాలి, ఇది తీరిపోవాలి, అది చేసేయాలంటే అలా కుదురుతుంది? మన పార్ట్ మనం చేయాలి. మన భాగం మనం చేస్తే దేవుడి భాగం దేవుడు చేస్తాడు. దేవుడు ఏమన్నాడు తెలుసా? చెయ్యట్లు లేపేసి నడుము పట్టేసుకుని ఎత్తుకుని లేపేలేదు. నువ్వు ప్రయత్నం చేయి, లేకు పైకి లేచి నీ పరుపు నువ్వే ఎత్తుకుని లేకు. అతని పని అతను ప్రయత్నం చేసిన వెంటనే ఆటోమేటిక్గా అతను విడిపించేశాడు దేవుడు. దేని నుండి మనం బంధింపబడ్డామో, దేని నుండి విడుదల కావాలనుకుంటున్నామో దాని నుండి విడుదల ఇవ్వడానికి దేవుడు మనల్ని ఈరోజు కలుసుకుని మాట చెప్తున్నాడు, నేను నిన్ను విమోచిస్తాను, నీ ప్రయత్నం నువ్వు చేయి అని దేవుడు చెప్తా ఉన్నాడు.